జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో. తద్వారా వీరికి ఎక్కువ సుఫలితాలు పొందడానికి కూడా అనుకూల పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత తృతీయ భావమైనటువంటి కన్యా రాశిలో సంచరించడం వల్ల ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. అధికారుల నుంచి పూర్తి అండదండలు పొందగలుగుతారు. జన సహకారం బాగా ఉంటుంది. తనతో పనిచేసేటువంటి ఉద్యోగుల నుంచి కూడా సహకారం అందుకోగలుగుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ 4 నుండి 24 వరకు సింహరాశిలో అనగా ద్వితీయ భావంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభభావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, ఉన్న వృత్తిలో పదోన్నతులు కానీ, నూతన అవకాశాలు కానీ అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, మీ ప్రతిభను చాటుకునే విధంగా మీరు మంచి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అలాగే పూర్వపుణ్యం వల్ల సమాజంలో గుర్తింపు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. మీకు పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింతగా నూతన అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కన్యా రాశిలో తృతీయ భావంలోను, ఆ తర్వాత తులారాశిలో చతుర్థ భావంలోను సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్త్రీజనం వల్ల కూడా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడవుతుంది. ఆ రకంగా మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ 2024 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాయి. మరి కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని మీ ఆలోచనలు కలిసి రాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో మీ శ్రమకు తగినంత గుర్తింపు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఆదాయం కానీ ఉండకపోవచ్చు. ఒక రకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు కాస్త బరువుగా, ఇబ్బందిగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా భూముల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి కూడా ఈ కర్కాటక రాశి వారికి మిథునంలో కుజ సంచారం ఈ రకంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావమైనటువంటి మకర రాశిపై దృష్టిని సారించడం వల్ల చిన్న చిన్న విషయాల్లో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి ఏదైనా పెనాల్టీలు కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటివారితో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే భాగ్యభావమైనటువంటి మీనరాశిలో రాహు సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సైతం వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమతో కూడినటువంటి పనులుగా వీరికి అనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా 2024 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి కుజుడు, శని, రాహువు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. మరి 2024 సెప్టెంబర్ మాసంలో కుజుడు, శని, రాహువు వీరికి కాస్త ఇబ్బందులు కలిగించి ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. కనుక ఈ 2024 సెప్టెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నిత్య దుర్గారాధన చేయడం వల్ల వీరు భాగ్య రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడతారు. కనకదుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం వింటూ ఉనండి. అలాగే సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు కానీ, అర్చనాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి. గోవులకు మీ చేతులారా ఆహార పానీయాలను అందించండి. ఇక కుజదోషం నుంచి బయటపడడానికి, వ్యయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి.
సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి మంగళవారం రోజు దానం చేయండి. ఈ రకంగా పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ప్రతికూల గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతలు కూడా మీరు సానుకూలంగా మార్చుకొని మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.